నిలబెట్టుకోవడానికి మన బలం భవిష్యత్తులో ఇప్పుడు మన బలము భవిష్యత్తులో రాజకీయాలు చేసేవాళ్ళకి ఈ బలం ఉపయోగపడుతుంది. లేదంటే ఇప్పుడు మిగతా వాళ్ళ దృష్టిలో మన బలం లేనట్టే. అందుకే ఈసారి అంటే మన కుటుంబం బలం చూపించుకోవాల్సిన రోజు వచ్చింది. అందుకు మా బలం ఎక్కడ కనబడాలి? ఎలక్షన్ సెంటర్లో పోలింగ్ బూత్లు కనబడాలి. మన పోలింగ్ బాక్సులు కనబడాలి. మనకి ఏను గుర్తుకు ఓటు వేస్తే ఆ బలం అందరూ చూస్తారు. ఇంత బలం అని అనుకుని నాది ఈ పార్టీ అని చెప్పి పార్టీ పరంగా విడిపోతే మన బలం లేదు, బలం కనిపిస్తుందా? ఇప్పుడు అదే కదా. అందుకని మిగతా వాళ్ళు మన బలం తెలియకపోవడానికి మన అందరిని పక్క పార్టీని నమ్ముకోలేదు. అందులో ఎలక్షన్ వచ్చినప్పుడు వాళ్ళ కుటుంబానికి ఎవరు టికెట్ వస్తే మిగతా పార్టీలు ఉన్న కుటుంబాలంతా కూడా అదే ఓటేస్తారు. ఆ విషయం మనకు తెలియక పార్టీని నమ్ముకొని పార్టీ జెండా పోసుకొని మన పదవులు లేకుండా ఉండిపోయాం. మరి ఇప్పుడు ఆ బలం చూపడానికి కోసమే భవిష్యత్తులో మన వాళ్ళు ఎవరైనా గుర్తించాలి, ఆ గుర్తింపు రావాలంటే మన బలం ఈరోజు ఏం పెట్టేది ఓట్లు పెట్టేలో కనబడాలి. పోలింగ్ బూత్లు మరి ఆ బలం కనబడాలి. భవిష్యత్తులో మనం మరి రాజకీయాల్లో నిలబడాలి.